హే గైస్, ట్రిపుల్ ఐటీ గ్వాలియర్ కాలేజీలో జిమ్ చూపిస్తారండి. జిమ్ అనేది స్పోర్ట్స్ కాంప్లెక్స్లోనే ఉంటుంది. ఇక్కడ ఎక్విప్మెంట్స్ అయితే తక్కువే ఉంటాయి. డంబుల్స్, ప్లేట్స్ అన్నీ ఇన్కన్సిస్టెంట్గా సరిగ్గా ఉండవు మనకి ఈ కాలేజ్లో. ఇక్కడ ట్రైనర్ అనే అతనే ఉండడు. ఎవరి పాటికి వాళ్ళు వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. వెయిట్ రీరాక్ చేయడం అట్లాంటివి ఏమీ ఉండవు. అసలు వీళ్ళు మెయింటైనే చేయరు జిమ్ని. పాపం ఇక జూనియర్స్ వస్తారు, వాళ్ళకి పొజిషన్ ఏంటి, ఏ ఎక్సర్సైజ్ చేయాలి అని ఏమీ తెలియదు. వస్తారు, ఏదో ఒకటి చేస్తారు, వెళ్ళిపోతారు. ఇక ఒక ట్రెడ్మిల్ ఉంది మాకు. అది ఒక్కటి కొంచెం బెటర్. మిగతా ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ అవుట్డేటెడ్వి. ప్రాబ్లం ఏంటంటే మెయింటెనెన్స్ అనేది అస్సలు ఉండదు. మెయింటైన్ చేయగలిగితే మాత్రం టాప్ నాచ్ ఉంటుంది ఈ కాలేజ్. ఇది నయం. ఇంతకు ముందు అయితే గోడలు కూడా సరిగ్గా ఉండేవి కాదు. కొంచెం రీమోడలింగ్ చేశారు. అసలు వెయిట్స్ అనేవి కన్సిస్టెంట్గా ఉండవు. లైక్ 2.5 కేజీస్ డంబుల్ ఉంటే నెక్స్ట్ 5 కేజీస్ ఉండాలి. ఆ తర్వాత 7.5, 10 ఉండాలి. కానీ డైరెక్ట్ 10 కేజీస్ ఉంటుంది. అలా ఇన్కన్సిస్టెంట్గా డంబుల్స్ కానీ ప్లేట్స్ కానీ మాకు ఉంటాయి ఈ జిమ్లో. ఇక్కడ మెయిన్ ఇబ్బంది అసలు ముందు డంబుల్స్, ప్లేట్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు, వెళ్ళిపోతారు. రీరాక్ అనేది ఎవ్వరూ చేయరు. దానికే సగం టైం పోతుంది ఎక్కడ ఉన్నాయో అని వెతుక్కునేదానికి. ఇక బయట జిమ్ వెళ్ళాలంటే 1.5 కిలోమీటర్స్ అవేలోనే ఉన్నాయి. మా కాలేజీలో జిమ్కి చాలా తక్కువ మందే వస్తారు. సో ట్రిపుల్ ఐటీ గ్వాలియర్ కాలేజీలో జిమ్ అయితే అస్సలు బాగోదు. కానీ చేసుకోవచ్చు, మేనేజ్ అయితే చేయొచ్చు. ఇంత గైస్, మళ్ళీ కలుద్దాం.